శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అవీక్షితునకు వైశాలిని నాగలోకము గురించి తెలియజెప్పుట. దేవతలారా వినండి, నేను శత్రురాజుల చేత జయింపబడి సిగ్గుపడి ఉంటని, అందువల్ల వైరాగ్యంలో ఉన్నాను. నా తల్లిని సంతృప్తిపరచుటకు కెమిచ్చకమనే వ్రతం పూనితిని, అందువల్ల పరమోత్తముడైన కుమారుని కోరుతున్నాను. వైశాలిని నన్ను కోరి నా కొరకు బాధపడుతున్నది కాబట్టి ఆమె యందు నాకు కుమారుడు కలుగునట్టు చేయవలను అని పలకగా దేవతలు ఇట్లు సమాధానం ఇచ్చినారు. రాజా, నీవిప్పుడు చంపిన రాక్షసుని వలన రక్షించబడిన వనిత వైశాలిని. ఆమె నిన్ను భర్తగా స్వీకరించదలిచింది. ఆమెను నీవు స్వీకరించము. నీకు సర్వదేశాధీశ్వరుడకు కుమారుడు కలుగును అని చెప్పి దేవతలు స్వర్గానికి వెళ్ళినారు. వైశాలిని చూసి అవీక్షిత్తు, నీవు ఈ చోటికి ఎందుకు వచ్చితివి అనగా ఆమె, రాజా, నీవు తపస్సు చేయుచుండగా దేవతలు వచ్చి దివ్య పురుషుడు కుమారుడుగా పుట్టునని చెప్పాను. నేను గంగా నదికి స్నానం కొరకు వెళ్ళితిని. అక్కడ నన్ను ఒక పాము కరిచింది. ఆ తర్వాత నేను నాగలోకానికి చేరుకుంటుని. అక్కడ ఉన్న నాగకన్యలు నన్ను ఆ పాము నుండి విడిపించి ఆ పామును మిక్కిలి నిందించినారు. నన్ను ఆ విధంగా చేసిన పాము అనేక విధాలుగా ప్రార్థించి, తన్వి, మా వంశం నందు ఎటువంటి కష్టం కలిగినా రోధించకము అనగా నేను ఎందుకు అంగీకరించి తిని మరలా నన్ను తీసుకుని స్వర్గం గుండా ఈ భూలోకమునకు పంపినారు. నేను ఉపవాస వ్రతంతో శుష్కించినను నాగలోకమునందు గల పాములు అలంకరించిన అలంకారాల వలన నేను మిక్కలి ప్రకాశిస్తున్నాను. పూర్వం ఎంతటి అందగత్తనో ఇప్పుడునూ నేను అంతటి అందగత్తని. ఈ రాక్షసుని నుండి నన్ను నీవు రక్షించితివి కాబట్టి నన్ను నీవు గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకో అని పలకగా అవీక్షిత్తు, సరే, ఎట్లయితేనే మీ తండ్రి ఆజ్ఞ ప్రకారం నేను కుమారుని పొందుదును, అచ్చట ఆమెను పెళ్లి చేసుకొందును అని తలచగా వెంటనే సునందుడు అనే గంధర్వుడు అక్కడికి వచ్చాడు. అతడు అవీక్షితును చూసి, రాజా, ఈమె నా కుమార్తె. ఈమె చిన్నతనం నుండి చపల బుద్ధితో అగస్త్య మహర్షికి కోపం తెప్పించింది. అందువల్ల ఈమెను మానవ కన్యగా పుట్టమని అగస్త్యుడు శపించాడు. అందుకు ఈమె వైశాలినిగా పుట్టింది. ఈమెను నీవు భార్యగా స్వీకరించుము అని చెప్పగా అప్పుడు దేవముని తుంబురుడు అక్కడికి వచ్చినాడు. అంతటా వారు ఉభయులకు పెండ్లి చేసినాడు. సునయుడు, తుంబురువు ఆ దంపతులను ఆశీర్వదించి వెళ్ళిపోయారు. అవీక్షిత్ వైశాలితో కలిసి బహువిధాలుగా సుఖ సంతోషాలతో తులతూగినాడు. ఇంతలో ఆమె గర్భం ధరించింది. వారిద్దరూ గంధర్వలోకానికి వెళ్లారు. అక్కడ వైశాలిని సూర్యుని వంటి తేజస్సు గల కుమారుని కన్నది. దేవతలు ఆనందించి ఆ కుమారుని ఆశీర్వదించిరి. తుంబురుడు వచ్చి బాలకునికి జాతకర్మాధికాలు పూర్తి చేసినాడు. దేవతల తనకి బలపరాక్రమాలు ఇచ్చిరి. ఆకాశవాణి ఆ బాలకుని వాయువు పాలించునని పలికెను. అందుకు ఆ బాలకునికి మరుత్తు అని పేరు కలిగింది. సప్తద్వీపాలతో నిండిన భూమండలాన్ని పరిపాలించమని పలికిరి. అవీక్షిత్ దేవతల యొక్క ఆశీర్వాదాలు పొందిన తన నిజ పట్టణానికి తన కుమారునితో సహా వచ్చి తన తండ్రికి తన తనయుని చూపించి ఉండ అతడు మిక్కిలి సంతసించినాడు. మరుత్తు బాలచంద్రుని వలె పెరుగుతూ సమస్త విద్యల యందు ఆరితేరిన వాడై పరశురాముని వలన బాణ సంపదను పొంది చిన్నతనం నందు సుగుణవంతుడై ఉండను. కరంధమ్ముడు తన మనమని చూసి మిక్కిలిగా సంతోషించి తన కొడుకుతో, కుమారా, నేను చాలా కాలం నుండి రాజ్యపరిపాలన చేయుచుంటిని. సుగుణవంతుడైన పుత్రుని నీవు కంటివి. నేను నా మనమని కల్లారా చూసి మిక్కిలి ఆనందించుతిని. ఇక నీవు రాజ్యం పరిపాలించము. నేను తపస్సు చేసుకున్నట్టుకు అడవులకు వెళ్తానని పలకగా అవీక్షిత్ తన తండ్రిని చూసి, తండ్రి, నేను శత్రువుల చేత ఓడితిని. నేను ఆడదానికంటే హీనుడను. నేను వైరాగ్యం పూని తపం చేయదలిచితిని. కానీ నీ కోరిక ప్రకారంగా నేను కిమిచ్చక వ్రతం ఆచరించి తల్లి మాట ప్రకారంగా నీ కోరిక తీర్చదలిచి భార్యను చేపట్టి కుమారుని కూడా పొందితిని. ఇక నేను రాజ్యం పరిపాలించలేను, లేదా మనవడు యుక్త వయస్కుడగ వరకు రాజ్యభారం నీవే వహించము అని చెప్పినాడు. కరంధముడు అట్లే మనవడు ప్రాజ్ఞత చెందే వరకు రాజ్యం పరిపాలించి ఆ తర్వాత తన మనమునికి రాజ్యాభిషేకం గావించి తాను తపోవృత్తి కొరకు అడవులకు వెళ్ళినాడు అని మార్కండేయ మహాముని క్రోష్టుకి తెలియజేసినాడు. మరుత్తుని కథ. క్రోష్టుకి చెప్పెదను విను. మరుత్తు కన్నబిడ్డల వలె రాజ్యం నందులి జనులను పరిపాలిస్తూ ధర్మ మార్గం అనుసరిస్తూ ముల్లోకముల యందు సంచరిస్తూ అనేకమైన యాగములు చేసినాడు. ఒకనాడతడు ముంజనం అనే బంగారు పర్వతాన్ని చూచినాడు. అప్పటి నుండి ఆ పర్వతం నుండి బంగారం తెచ్చి బ్రాహ్మణులకు దానమిచ్చును. త్రిలోకముల యందును కీర్తి ప్రతిష్టలు పొందినాడు. అప్పుడు తన దగ్గరకు ఒక మునీశ్వరుడు వచ్చి మెల్లగా, ఓ రాజా, నేను నీ తల్లికి తల్లి అయిన వీర అను ఆమె వద్ద నుండి వచ్చి తిని ఆమె నీతో కొన్ని మాటలు చెప్పమన్నది. రాజ్యపరిపాలన చేయవాడు గూఢచారుల ద్వారా వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకొని చుండవలెను. ఆ వార్తలను బట్టి దుష్టులను శిక్షిస్తూ మంచివారిని కాపాడుతూ ఉండాలి. అట్లు చేయని రాజు నరకం పొందును. నీవు రాజ్యం పాలించటలేదు.
స్త్రీలోలుడివై ఉన్నావు. అందువల్ల నాగలోకం నుండి క్రూరమైన సర్పాలు వచ్చి ఎనమండుగురిని చంపినవి. అదంతా కూడా నీ తప్పే అని నిందించుచుండరు. కాబట్టి నీవు చెడు ప్రవర్తన మానివేసి రాజ్యాన్ని సక్రమంగా పరిపాలించుము అని చెప్పాను. ఈ విషయమంతా ఆమె నీకు చెప్పమనగా నేను చెప్పి తినని అనేకమైనటువంటి రాజనీతులు తెలిపాను. మరుతుడు మనసునందు వ్యాకులపడి వెంటనే బయలుదేరి విల్లంబులు ధరించి పరశురాముని యొక్క ఆశ్రమానికి వెళ్ళినాడు. అక్కడి నుండి సర్పవంశమును సంహారం చేయుటకు సంవర్తకాస్త్రం ప్రయోగించాడు. ఆ అస్త్రం మంత్రపూతమైనందువల్ల ఆకాశాన భూమి మీద మంటలు వెదజిమ్ముచు నాగలోకమందు ప్రవేశించి అక్కడ ఉన్నట్టి పాములను సమూహముగా మంట కలుపుచుండెను. అంతటా ఆ పాముల యొక్క భార్యలు మరుతుని తల్లి అయిన వైశాలిని దగ్గరకు వెళ్ళి, అమ్మ, మేము నాగులము, నిన్న పూర్వం మా లోకమునకు చేర్చి వరం అడిగితిమి. ఆ వరం ఇప్పుడిమ్మని అడిగినాడు. నీ కుమారుడు సంవర్తకాస్త్రం చేత మమ్మందరినీ నాశనం చేయుచున్నాడు. కాబట్టి మేము నీ వద్దకు వచ్చాము. మమ్మ రక్షించమని అనేక విధాలుగా ప్రార్థించాయి. నాగకాంతలను తీసుకుని అవీక్షిత్తు దగ్గరకు వెళ్ళి తన వాగ్దానం చెప్పి వారిని చూపించింది. అంతటా అవీక్షిత్తు, నా కుమారుడు సద్గుణవంతుడు, రాజ్యపరిపాలన చేయుచున్నాడు. వాడు చేసే పనులు నేను ఆటంకం కలగజేయరాదన్నాడు. నాగకన్యలు వైశాలిని కూడా అతన్ని అనేక విధాలుగా ప్రార్థించినారు. శరణు అన్న వారిని రక్షించుట రాజులకు ధర్మమని చెప్పగా భార్యను నాగకాంతలను తీసుకుని పరశురాముని ఆశ్రమానికి వెళ్ళినాడు. మరుత్తుకు వాని తల్లి చేసిన వరప్రదానం గురించి తెలిపి సంవర్తకాస్త్రం ఉపసంహరించమని చెప్పినాడు. అతడు తండ్రితో, జనక, నీ మాట జవదాటరాదు. అయినను నేను ఈ నాగులపై అస్త్రం ఉపసంహరింపరాదు. ఈ పాములు మానవులను ఎల్లవేళ్ళా బాధించుచుండును. రాజు దుర్మార్గులను దండించాలి. ఈ పాములు 8 మునులను చంపెను. అన్ని జంతు సమూహముల తాగడి నీరు విషపూరితమగుచున్నది. మాతామహి అయిన వీర, నాకు ఈ సంగతి చెప్పుట వల్ల ఇట్లు చేసి తిని, కాబట్టి మీరు ఈ కార్యాలు ఆటంకపరచవద్దు అని చెప్పగా అవీక్షిత్తు ఊరకుండలేదు. వద్దని చెప్పినా విననందువల్ల కుమారుడైన మరుత్తునిపై కాళాస్త్రం ప్రయోగించబోగా మరుత్తు ఇట్లు పలికినాడు, జనక, నీ కుమారుడును కదా, నీవిట్లు చేయదగునా? అనగా అవీక్షిత్తు, కుమారుడా, ధనుర్విద్యా ప్రవీణుని లోకమున ఎవ్వరూ లేరా? నేను చెప్పింది నీవు వినవు. శరణన వారిని రక్షించుట పరమధర్మం. వీరినిప్పుడు రక్షించము, లేనిచో నేను చంపవలను. అప్పుడు వారి యొక్క బాధ తగ్గును. కావున నీవు తప్పకుండా ఇప్పుడు చంపదును అనగా మరుత్తు కోపంతో, తండ్రి, దుర్మార్గుడైన వాడు తండ్రి అయినను శిక్షించవలసిందే. కాబట్టి మొదటగా నిన్ను చంపి ఆ తర్వాత పాములను చంపెదను అనను. అట్లా జనకుడు కుమారుడును వాద ప్రతివాదాలు చేయించు యుద్ధం చేసిరి. భార్గవుడు ఆ సమయమందు అక్కడికి వచ్చి తండ్రి మాటలు నిర్లక్ష్యం చేయరాదని, పాములను చంపబోన్న కుమారునిపై కోపించుట తండ్రికి భావ్యం కాదని చెప్పెను. అయినా ఇద్దరు తమ తమ పనులు మానలేదు. అంతటా వీర అను ఆమె వచ్చి, రాజా, నీ కుమారుడు గర్విష్ఠులైన పాములను నా మాటపై చంపుచున్నాడు. కావున కోపించుట నీకు తగదు అని చెప్పెను. అంతటా భూమిని తన అత్తను చూసి, అత్త, నా కుమారునిపై నా మగడు కోపించుట తగదు. నా వరదానం సఫలం చేయుట నా యొక్క విధి. అవీక్షిత్తు ఇట్టి పనికి అందుకు పూనుకొనెను. అనగా వీర ఇట్లు పలికెను, తన్వి, నీ మాటలు తగినటువంటివే. పాముల చేత చంపబడ్డ మునీశ్వర్లు ఎనమండుగురు బ్రతికినచో ఈ అస్త్రం ఉపసంహరింపదగును. అనగా నాగులు సంజీవిని అనే ఔషధం చేత ఆ మునీశ్వరులను బ్రతికించిరి. మరుత్తు అందుకు ఆశ్చర్యపడి తన సంవర్తకాస్త్రం ఉపసంహరించినాడు. వినయంగా తండ్రి వద్దకు వెళ్ళి అతన్ని అనేక విధాలుగా ప్రార్థించినాడు. అవీక్షిత్తు తన కుమారుని కౌగిలించుకున్నాడు. తన కుమారుని సాహసానికి మెచ్చుకున్నాడు. మరుత్తు తల్లిదండ్రుల యొక్క ఆదేశానుసారం తన పురానికి వెళ్ళెను. వీరస్వర్గం పొందెను. మరుత్తు ప్రభావతి, సౌవీర, కైకేయ, సౌరంధ్రి మొదలగు వారిని పెండ్లి చేసుకుని వారి యందు అరిశ్వంతుడు మొదలగు 18 మంది సంతానాన్ని పొందినాడు. అవీక్షిత్తు కుమారునికి సంతతి కలుగుటను చూసి సంతోషించినటువంటి వాడై భార్యతో కూడి వనములకు వెళ్ళి తపస్సు చేసి పుణ్యలోకాలు పొందినాడు. దమ్ముని కథ. మరుత్తు తన పెద్ద కుమారుడు అరిశ్వంతునికి పట్టాభిషేకం చేసి తన భార్యలతో కూడి వనాలకు వెళ్ళి తపస్సు చేసి పుణ్యలోకాలు పొందినాడు. అరిశ్వంతుడు రాజపరిపాలన చేస్తూ తన తాత ముత్తాతలను మించి ప్రజారంజకంగా పరిపాలన కొనసాగించుచుండెను. అనేకమైన యజ్ఞాలు చేసినాడు. బ్రాహ్మణులకు అనేక విధాలైన దానాలు చేసి వారిని సంతుష్టిపరిచినాడు. అతని రాజ్యమందు దరిద్రం అనేదే లేదు. అరిశ్వంతుని యొక్క భార్య కొంతకాలానికి గర్భం ధరించి 9 సంవత్సరాల గర్భం మోసి సూర్య సమాన తేజస్వి అయిన కుమరుని కన్నది. వానికి దమ్ముడు అని పేరు పెట్టారు. ఈ దమ్ముడు మన్మథుని వంటి అందగాడై అందరినీ వ్యామోహింపచేయును. బాల్యమంది అనేక విద్యలు నేర్చుకుని ధనుర్విద్య యందు ఆరితేరిన వంటి వాడైనాడు. దశార్ణ దేశ ప్రభువు యొక్క కూతురు అందగత్తె అయిన సుమన్న అను ఆమెను స్వయంవరమందు పెండ్లి ఆడదలిచినాడు.
స్వయంవరానికి ఎందరెందరో రాజులు వచ్చారు. ఆ కన్య వచ్చిన వారందరినీ వదిలిపెట్టి దమ్ముని వరించింది. రాజులందరూ ఏకమయ్యారు. వారిలో మహానాథుడు ఇట్లు పలికినాడు, రాజులారా, మననొదిలేసి ఈ కన్య దమ్ముని వరించింది. మనమెందుకు ఊరకుండరాదు? ఇది భావ్యం కాదు. మనం ఈ కన్యను బలాత్కరిద్దాం, దమ్మునితో యుద్ధం చేద్దాం. ఓడించిన వాడే ఆ యువతిని పెళ్లి చేసుకోవాలి, లేదా మనమందరం ఆ దమ్మునికి లోబడి ఉండాలని పలకగా అందరూ అందుకు అంగీకరించారు. కన్యను బలాత్కరించారు. దమ్ముడు ఏమాత్రం కోపగించకుండా రాజులతో, ఈ చెడ్డ పని చూచితిరా, చారుకర్మతో ఆలోచించి చెప్పుడు అని ప్రార్థించను. సభలో కొందరు, రాజా, యువతి యువకులు పరస్పరం ప్రేమించుకుని వివాహమాడటను గాంధర్వ వివాహం అంటారు. అట్లే వారిద్దరూ వరించినారు, కావున వీరి తప్పు ఏమాత్రం లేదు అని చెప్పిరి. సభలో అందరూ అనేక విధాలుగా పలికారు. రాక్షస వివాహం రాజులకు విహితం కాబట్టి దమ్ముడు ఆ విధంగా చేయుట తగినదే అన్నారు. అందుకు దమ్ముడు కోపించి ధనుస్సు అందుకుని, రాజులారా, కన్యను పట్టుకున్న కర్మశులను చంపెదను, ఈ సుందరిని చేపట్టెదను అని బాణాలు శత్రువులపై ప్రయోగించాడు. వారును దమ్మునిపై బాణప్రయోగం చేశారు. దమ్ముడు మహానాథుని చంపివేసినాడు మరియు వపుష్మంతునిపై బాణాలు పంపినాడు. అతడు పరువెత్తినాడు. తక్కిన వారు కూడా పరుగులంకించుకున్నారు. దమ్ముడు ఆ సుందరాంగిని ఆమె తండ్రికి చూపినాడు. తండ్రి తన కుమార్తెను చూసి ఆనందంతో దమ్మునికిచ్చి వివాహం చేసినాడు. భార్యతో కూడి దమ్ముడు తన పట్టణానికి పోయి తన తల్లిదండ్రులకు ఈ సంగతంతా తెలియజేసినాడు. కొంతకాలానికి హరిశ్వంతుడు తన కుమారుడైన దమ్మునికి రాజ్యమిచ్చి తాను తపంకై అడవికి వెళ్ళాడు. దమ్ముడు కూడా ధర్మబద్ధంగా రాజపరిపాలన చేయసాగినాడు. ఒకనాడు వపుష్మంతుడు వేటకై వెళ్ళి అడవి యందు తపస్సు చేయుచున్నట్లే హరిష్మంతుని చూసి, మునివరా, నీవెవరవు అని అడిగాను. హరిష్మంతుడు తపస్సులో ఉండుట చేత ఏమీ మాట్లాడలేదు. అంతటా అతని భార్య అయిన ఇంద్రసేన ఇతడు దమ్ముని యొక్క తండ్రి అని చెప్పింది. అంతటా వపుష్మంతుడు, నా అదృష్టం చాలా గొప్పది, వాడు నన్ను అవమానించిన దమ్ముని తండ్రియా అని తన పగ తీర్చుకొనుటకై వాని సిక్క పట్టుకొన్నాడు. ఇంద్రసేన చూస్తుండగానే వాని తల నరికాడు. పరిహాసంగా అతడు పలికిన ఆమె ఆ చెడ్డ పనికి మిక్కలి విచారించి, ఇంద్రదానుడు అసరుద్రుడని పిలిచి, నా మగడు వపుష్మంతుని చేత చంపబడ్డాడు, నేనొంటరిగా అరణ్యం నందుంటిని, ఈ సంగతిని నా కుమారునికి చెప్పుడు, నేను నా భర్తను అనుసరిస్తానని అగ్నియందు ప్రవేశించి పుణ్యలోకాలకు పోయింది. ఇంద్రదానుడు ఈ విషయం అంతటినీ దమ్మునికి తెలియజేశాడు. దమ్ముడంతా విని దుఃఖించాడు. దమ్ముడు కోపావేశంతో నేల దద్దరిల్లిపోగా మంత్రులతో, ఓయి మంత్రులారా, వపుష్మంతుని యొక్క అపరాధం చూశారు కదా. నా వంటి కుమారుడు రాజ్యం ఏలుచుండగా నా తండ్రి తపోవనమందు చంపబడ్డాడు. ఇక నా జన్మ ఎందుకు అని వాణ్ణి నేను చంపి తీరుదునని పలికెను. వాని యొక్క మాంసంతో నా తండ్రికి పిండం పెడతాను, రక్తంతో తిలతర్పణం చేస్తాను, లేకపోతే ఈ ధనుర్బాణంతోనే నేను కూడా భస్మమైపోవదునని తన శపథాన్ని బంధువులందరికీ తెలియజేసినాడు. సైన్యంతో కూడి యుద్ధానికి వెళ్ళి వపుష్మంతుని పట్టణం ముట్టడించినాడు. ఆ వార్తను వపుష్మంతుడు గూఢచారుల ద్వారా వినియుండి దూతను పిలిచి, ఈ దమ్మునికి ఇటువంటి పని తగదని చెప్పమని చెప్పినాడు. అప్పుడు దూత దమ్మునితో, అయ్యా, నేను వపుష్మంతుని యొక్క దూతను, అతడు పంపగా నేను నీ దగ్గరకు వచ్చి తిని, నీవు రాజులను చంపి ఆమెను తెచ్చితివని గర్వపడవద్దు. నీవు ధైర్యముంటే యుద్ధం చేయి, లేకపోతే నీవు కూడా నీ తండ్రి దగ్గరకే వెడతావు, లేదా నీ పురికి పొమ్ము అని పలకగానే దమ్ముడు ఆ మాటలకు మండిపడుతూ, దూత, నీ రాజుతో నా మాటలుగా చెప్పు. ఓరి నీచుడా, దమ్ముని యొక్క శక్తి ఎటువంటిదో నీకు తెలియను. నీవు ముల్లోకాల్లో ఎక్కడ దాగి ఉన్నా నేను నిన్ను విడిచిపెట్టను గాక విడవను. నీ మాటలకి దమ్ముడు భయపడడని చెప్పమని పలకగా ఆ దూత వెళ్ళి రాజుతో దమ్ముని విషయమంతా పూసగొచ్చినట్టు చెప్పాడు. వపుష్మంతుడు కోపావేశంతో సైన్య సమపేతుడై యుద్ధానికి వెడలినాడు. దమ్మునితో యుద్ధమున ఢీకొన్నాడు. ఉభయపక్షముల వారికి ఘోరమైన యుద్ధం జరిగింది. దమ్ముడు శత్రు సైన్యం అంతటినీ సర్వనాశనం చేసినాడు. వపుష్మంతుడు దమ్మునితో కొంతసేపు పోరాడి దమ్ముడు వాని ఆయుధాలు తీసుకుని వాణ్ణి పడదొక్కి వేసి కోపంతో తన తండ్రి చావును తలుచుకొనచ్చు, భూమి ఆకాశమందుకల ఓ జీవరాశులారా, తపోధనుడైన నా తండ్రిని ఈ దుష్టుడు చంపినాడు, కావున నేను వీని చంపి వీని రక్తంతో నా తండ్రికి తర్పణం చేస్తాను, వీని మాంసంతో నా తండ్రికి పిండం పెడతానని చెప్పినట్టుగానే చేసి తన పట్టణానికి వెళ్ళిపోయినాడు. ఆ రాజులు సూర్యవంశమందట్లే అనేకమైన సత్కార్యాలు చేసురని మార్కండేయ మహాముని క్రోష్టుకి చెప్పినాడు. ఇంతలో మధ్యాహ్న సమయమైంది. క్రోష్టుకిని మార్కండేయుడు పంపెను. మార్కండేయుడు కార్యకృత్యాలు తీర్చుకొనెను అని ధర్మపక్షులు జైమిని మహామునికి తెలిపెను. మునివర, నీవడిగిన 4 ప్రశ్నలకు సమాధానమిచ్చి తిని తండ్రి కొడుకుల సంవాద రూపం చెప్పాను. బ్రహ్మ స్వజన మన్వంతర
కథలు, రాజవంశాల గురించి వివరించాను. అన్నింటికీ మూలమైన మార్కండేయ పురాణ గాథ తెలిపాను. ఈ మార్కండేయ పురాణం పూర్తిగా విధియుక్తంగా విన్నవారికి, చదివిన వారికి, రాసిన వారికి సమస్త కోరికలు తీరగలవు అని పలికినాడు. వచనరూప మార్కండేయ పురాణం సర్వం సమాప్తం. మంగళం మహత్. ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజుతో మనం మార్కండేయ పురాణం పూర్తి చేసుకోగలిగాము. అందరికీ ధన్యవాదాలు.